ఖచ్చితంగా అది పూర్తి చేస్తే మంచిదే కదా. వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు. వస్తుందో లేదో రేపు తెలుస్తుంది. ఇవ్వకపోతే పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు కదా. ఇస్తే గ్రేటే కదా, ఎంతమంది ఉంటే అంతమందికి. సాధారణంగా వాళ్ళ రోజున అదే ఆ రోజున వాళ్ళు ఇచ్చే మార్గదర్శకాలు, ఇప్పుడు స్పీచ్ వేరు, మార్గదర్శకాలు దాంట్లో ఉంటాయి. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్లు అందరూ ఎలిజిబుల్లా కాదా? అప్పుడు వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరూ ఎలిజిబులే ఆ రోజున. ఇది జగన్ ఉన్న 5 ఏళ్ళు కూడా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ అందరి పిల్లలకి కూడా ఒకళ్ళకి ఇచ్చారు ఇంట్లో. కాబట్టి ఇప్పుడు అది కాదు, ఎంతమంది ఉంటే అంతమంది అన్నారు. ఇప్పుడు సాధారణంగా పేద కుటుంబాల్లో 2 ఉంటారు, మ్యాక్సిమం 3 ఉంటారు. 4 ఉండేది కూడా తక్కువే. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు అసలు చాలా వరకు 4 అనేది కన్నది చాలా చాలా రేర్. అయితే కాస్త ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాల్లో ఉండొచ్చు 4, 5 అట్లాగా. కాబట్టి అలాగే ఎంతమంది ఉంటే అంతమందికి అన్నప్పుడు ముస్లిం సామాజిక వర్గంలో అయితే ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వచ్చు వీళ్ళు, గ్యారంటీ. అదే సమయంలో హిందూ సామాజిక వర్గంలో కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి. కొంతమంది ఆడపిల్లలే పుడుతుంటే మగపిల్లోడు కావాలి, నేను మగపిల్లోడు పుడుతుంటే ఆడపిల్ల కావాలను, ఇట్లా కనేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వెరీ రేర్ ఇవాళ ఉన్న రోజుల్లో. కాబట్టి అట్లాగా ఉన్నోళ్ళందరికీ ఇస్తే హ్యాపీ. అది రేపు ఇచ్చే మార్గదర్శకాల్లో తెలుస్తుంది. మనం శుభం పలకరా పెళ్లి కొడక అంటే డాష్ డాష్ ఏదనే